తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. కీర్తి గారు నమస్కారం అండి. అయితే సింహరాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఒకవేళ బాగోకపోతే అన్నది ఈరోజు తెలుసుకుందామండి. మనకి సింహరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే ఒక ముక్కలో చెప్పాలంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. 80% చాలా పాజిటివ్ గా ఉంది. ఫిబ్రవరి మంత్ ఇప్పటి వరకు మనం చూస్తే అందరికి బాగా కలిసి వచ్చేటట్టే కనిపిస్తుంది. కరెక్ట్ అండి. ఫిబ్రవరి మంత్ లో చాలా మంది కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటేనండి శుక్రుడు ఎక్కువగా 4 months వచ్చేటప్పటికి మీనరాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నారండి, అదొక రీజన్. తర్వాత మనకి కర్కాటక రాశిని తిరోగములో మనకి కుజుడు కూడా వెళ్తూ ఉన్నాడండి, ఇది కూడాను ఒక రీజన్. వాళ్ళు 2 months వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉంటారు అనమాట. ఇంతేకాకుండా మనకి కుంభరాశిలో 2 planets ఉంటున్నాయండి. అందులో ఆల్రెడీ శని ఉన్నారు, దాంతోపాటు సూర్యుడు, తర్వాత బుధుడు కూడా అందులో వెళ్తూ ఉన్నారు అనమాట. సో ఇవన్నీ ఓవర్గా కనుక చూసుకుంటే చాలా రాశులకి మీరు చెప్పినట్లు ఫిబ్రవరి మంత్ చాలా బాగుంది. ఇంకొక రీజన్ ఏమంటేనంటేనండి, మన మహర్షులు అదే ఒక చాలా ఇంటెలిజెంట్ అండి, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వీ కెనాట్ సే అండి, వీ కెనాట్ సెన్స్. సో వీ కెనాట్ వాళ్ళ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనకు బుర్ర ఉన్నది అనమాట. చూడండి, మాఘమాసంలో మనకు అన్ని పెళ్లిళ్ళు జరుగుతాయండి, గమనించారా? మాఘమాసం అనగా మనకు పాటలు, మన మాఘమాసం ఎప్పుడు వస్తుంది, పెళ్లి ఎప్పుడు చేసుకుంటా, బాగా ఈ రకరకాల పాటలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు. మెయిన్ ఉత్తరాయణం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పుణ్యమాసం మాఘమాసం చెప్పుకుంటారు. ఇందులో మనకి ఏం చేస్తారంటే పెళ్లిళ్ళు అవుతాయి. ఉపనయనం ఖచ్చితంగా ఈ మంత్లో చాలా మంది ఈ మాఘమాసంలో ఉపనయనం చేసుకుంటే కనుక వాళ్ళకి జీవితంలో విద్యాపరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా ఒక గొప్ప వెలుగు ఉంటుందండి. అసలు ఉపనయనం ఈ మంత్లో చాలా మంది చేసుకుంటారు అనమాట. అంతేకాకుండా ప్రత్యక్షులు అండి, మనకి దేవుళ్ళని సైతం, ఎక్కడో స్వర్గంలో ఉన్న దేవుళ్ళని సైతం భూమి మీద ప్రతిష్ఠించే మంత్ అండి ఇది మాఘమాసం అంటే. సో అందుకని ఈ మాసంలో అందరూ యాక్టివ్గా ఉండాలి. ప్లానెట్స్ కూడా సపోర్ట్ ఇస్తాయి. చూసారా, మీరు అన్నట్టు బాగా మంచి అబ్జర్వేషన్ చేశారు. అంత ఇబ్బంది పెట్టే రాసులు ఏం లేవండి, ఏదో 1-2 రాసులు తప్ప ఓవరాల్గా అందరికి చాలా బాగుంది. ఎందుకంటే ఈ పుణ్యమాసంలో అందరూ చక్కగా బయటకు వెళ్ళిపోయి చక్కగా పార్టిసిపేట్ చేసేసి పెళ్లిళ్ళలోనూ, వ్రతాలలోనూ, నోములోనూ, ఉపనయనాలను, షోడస్ కర్మలు అన్ని చేసుకోకండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని దే ఆర్ ఎలో అవుట్ సైడ్ అండి. ఒకవేళ మేబీ కష్టాలున్న నలుగురితో పంచుకునే అవకాశం ఏదైనా కరెక్ట్ అండి, అద్భుతంగా చెప్పారండి. సో సింహరాశి కనుక మనం చూసుకుంటేనండి, ఫస్ట్ మనకి మహర్షులు ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారంటేనండి, లైఫ్ అనేది ఆనందభరితంగా ఉండాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి, అనంతంగా ఉండాలి. ఓకే, వాళ్ళు ఏది అనుభవించినా కానీ చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శాస్త్రాన్ని ఇంట్రొడ్యూస్ చేశారండి. ఎందుకు అంటే మనం అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము అంటారు అనమాట. ఇవి సాధించటమే పురుషుని యొక్క లక్షణం. అంటే భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు ఈ 4 చుట్టే చేస్తుంటారు. అది ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్, ఎక్కడైనా సరే. నాకు మొన్న అమెరికా నుంచి ఫోన్ చేశారు, స్విట్జర్లాండ్ నుంచి ఫోన్ చేశారు. బట్ ఎక్కడున్నా సేమ్ పిల్లలు, భార్య, ఇవే స్ట్రగుల్స్, ఇదే జాబ్ ఉంటుందా, పోతుందా, మా అమ్మాయి పెళ్లి కాలేదు, మా భార్య మాటలు విడిపోయాము, సేమ్ ఇవే రొటీన్గా ఉంటాయండి. భూమి మీద ప్రతి చోటి 4 ఉంటాయండి. వాళ్ళు సాధించాల్సినవి కూడాను ధనం చుట్టూను, వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటే కోరికల చుట్టూను, లేదంటే కామము, మోక్షము, ఇవి తప్ప ఇంక వేరే ఏమీ లేదని మహర్షులు చెప్పారు. అయితే ప్రాబ్లం ఎక్కడంటే ఇవి సాధించటంలో కొన్నిసార్లు మనం ఈజీగా సాధించేసుకుంటాం, కొన్నిసార్లు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడు జ్యోతిష శాస్త్రం మనకు ఒక వెలుగు, టార్చ్, జ్యోతి అంటే లైట్, ఈ డార్క్నెస్లో ఒక జ్యోతి చూపిస్తుందండి. ఈ మార్గంలో వెళ్తే కొంచెం చక్కగా బాగుంటుంది, ఈ మార్గంలో వెళ్తే కొన్ని ప్రస్తుతానికి టెంపరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టెంపరీ, నాట్ ఎవ్రీథింగ్ అండి. ఈ టైంలో కొన్నిసార్లు మీకు చేయకూడదు, కొన్నిసార్లు చేయండి. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో చేయకూడదు, ఈ టైంలో చేస్తే కలిసి వస్తుంది. మ్యారేజ్ ఈ టైంలో చేస్తే ప్రాబ్లం, ఈ టైం అని మనకి ప్రతిదీ ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా ముందుగానే తెలుసుకునే ఒక క్లూస్ని ఈ ప్లానెట్స్ ద్వారా మనకి ఇచ్చారండి. అందుకని ఈ శాస్త్రాన్ని మహర్షులు ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా, పవిత్రంగా, హోలిస్టిక్గా మనం కూడా చర్చించుకుంటాం. ఇందులో ఇంకొకటి మహర్షులు ఏం చెప్పారంటే అండి, జ్యోతిష శాస్త్రం ఇంటేనే రెమెడీస్ పోతాయి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా పోతాయి. అందుకని పంచాంగ శ్రవణం కానివ్వండి, మనకి తిరుపతిలో అనుకోండి వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పంచాంగ శ్రవణంతో స్టార్ట్ చేస్తారు. ఈరోజు నక్షత్రం ఇది, ఈరోజు కరణం ఇది, ఈరోజు వారం ఇది, అంటే ఇది తెలుసుకుంటేనే మనకి ఆటోమేటిక్ రెమెడీ. అందుకని తిథి ప్రకారం ఎవరైతే తెలుసుకుంటే సంపదలు వస్తాయంట. నక్షత్రం ఏంటని తెలిసి చేసుకుంటే కార్యసిద్ధి వస్తుందంట. ఆరోగ్యం కరణం, అలా వీళ్ళు మనకి అన్ని కళలకు ఇవి తెలుసుకుంటేనే ఆటోమేటిక్ మనకు బ్రెయిన్లో మనకు సిద్ధించేస్తాయని చెప్పేసి శాస్త్రాలు వివరించారండి. ఇది చెప్పడం నా అదృష్టం, వినటం మీ అదృష్టం. సుమన్ టీవీ దీనికి వినియటం వాళ్ళకు కూడా అదృష్టం అండి. అంతే కదండి, సుమన్ టీవీలో హై డామినేటెడ్ భక్తి ఛానల్సే కదండి, స్పిరిచువల్ ఇవి డామినేటెడ్గా ఉంటాయి. ప్లస్ ఇంతే కాకుండా వినేవాళ్ళు కూడా అదృష్టం అండి. మనం ఏమనుకుంటామంటే మనమే అంటా ఉంటాం, కాదండి, నేచర్ కూడాను సూక్ష్మ రూపంలో ఎన్నో భూతాలు ఇవన్నీ ఉంటాయి అంటండి, అవి కూడా ఉంటాయి అంటండి. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తున్నారు,
ఈ మంత్ ఎలా ఉంది, నేను ఒక పోతాన్న ప్రేతాన్ని అనుకోండి, వాడు కూడా వింటుండే మనకి తెలవకుండా ఉండేసి. అందుకని చెప్పేసి ఇట్స్ వెరీ హోలిస్టిక్ సైన్స్. మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మనం అందరితో పంచుకుందామండి. సో ముందుగా ఈ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మనకి సింహరాశి అనగానే ఫస్ట్ మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం. ఈ 9 పాదాలు కనుక దాంతో పాటు పేరు బలం కనుక చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే, ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న పేర్లు అంతా మనకి సింహరాశిలో వస్తారని గమనించాలి. మనకి ప్లానటరీ కాంబినేషన్ కనుక మనం చూసుకుంటే ఇందాక చెప్పిన కనుక సూర్యుడు ప్లస్ బుధుడు వీళ్ళకి 11వ తారీఖు 12వ తారీఖు కుంభరాశిలో వెళ్తున్నారండి. మీన రాశిలో ఉచ్చ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇది చాలా యుగతిని వస్తుంది చాలా మందికి. అంతేకాకుండా కుజుడు రిట్రోగేట్లో ఒక 2 months మిథున రాశిలో ఉంటారనమాట. ఈ ప్లానెట్స్ కనుక కాంబినేషన్ మనం కనుక చూసుకుంటే ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్లో ఒక సమరీ లాగా ముందుగానే మనం సంక్షిప్తంగా తెలుసుకోవచ్చు. ఇందులో ఏమంటారంటే అండి, శత్రునాశాంత భూలాభం విజయం సంపద. అంటే ఫస్ట్ 15 days వీళ్ళకి శత్రువుల మీద వీళ్ళకి విజయం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. ఈ మాసం అంతా విజయప్రదంగా ఉంటుంది. సంపదలో చక్కగా వచ్చేస్తుంది. అయితే వీళ్ళకి సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుందంటేనండి, యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత భూలాభం చక్కగా ఉంటుంది. ఇప్పటిదాకా వెళితే ఎవరైనా కనుక విరోధం పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళకి అంత విరోధం పెట్టరు అనమాట. ఇబ్బందులు ఉండదు. శత్రు బాధ నుంచి విముక్తి వస్తుంది, ఉపశమనం లాగా వస్తుంది. కరెక్ట్ గా చెప్పారు అనమాట. అలానే సంపదలో చక్కగా ఉంటాయి అనమాట. ఒక రకంగా చూస్తుంటే సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇందాక ఫస్ట్ లో చెప్పినట్లు చాలా బాగుందని చెప్పుకోవాలి. అయితే ఇంకొంచెం డీటెయిల్ గా కనుక చూసుకుంటే సూర్యుడు వచ్చేటప్పుడు వీళ్ళకి 7th house లో ఉండి 1st house లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది అనమాట. సూర్యుడు ఎలా అంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే సామంత జన విద్వేష ధారాపీడ స్వతామయం ఉత్సాహ భంగకారిణి. అంటే 7th house లో సూర్యుడు ఉండటం వల్ల మనం ఏదైనా కనుక మంచి మంచి పనులు చేయాలనుకో ఉత్సాహంగా యాక్టివ్గా ఉంటే ఆ ఉత్సాహాన్ని నీరుగా గార్చే విధంగా సంఘటనలు జరిగేసి విమర్శించే వాళ్ళు ఉంటారు. రెండోది ఏమంటారంటే ధారాపీడ స్వతామయం. అంటే మనకి భార్య కానివ్వండి, లేదంటే స్పౌస్, ఓకే, హస్బెండ్ ఆర్ వైఫ్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత తన సొంత వాళ్ళతోటే గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే బేసికల్గా మనం ఏంటంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ తర్వాత మోటివేషన్స్ ఎక్కువగా ఉంటే సూర్యుడు అనుకూలంగా సొంత మరీ ఇబ్బంది పెట్టే విధంగా ఏం కాదు. తర్వాత టైర్డ్నెస్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళకి కుజుడు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే 11th house లో ఉండి 6th house నుంచి ఆస్పెక్ట్ ఉండటం వల్ల 2nd house లో ఉండటం వల్ల ఎలాంటి మంచి పనులు చేస్తారంటే కుజుడు మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం అర్ధలాభం చ సంతోషం వస్త్రలాభ కృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యం మేకాదశకే కుజే. అంటే 11వ ఇంట్లో గనక కుజుడు ఉంటే వీళ్ళు ధైర్యంగా ఉంటారు. ఫస్ట్ చిన్న చిన్న ప్రాబ్లం ఇందాక సూర్యుడు పెట్టే ప్రాబ్లమ్స్ ఏమన్నా దే డోంట్ కేర్ అనమాట. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, నేను ఎందుకు బాధపడాలన్న ఈ యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి. ఒకసారి మన ఇంట్లో వాళ్ళ బాధలను మనం ఏడుస్తాం, వాళ్ళ బాధలకు మనకేంటని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఈ టైప్ ఉంటుంది అనమాట. టేక్ ఇట్ ఈజీగా ఉంటుంది. యత్న కార్య అనుకూలత్వం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఏదైనా కానీ కార్యక్రమం చేస్తే ఉత్సాహం భంగకారిని అంటారు. వాళ్ళు ఉత్సాహపరిచిన వీళ్ళు నిరుత్సాహం ఏం పడరు, చక్కగా పని చేసి చూపిస్తారంటే అదే అంటుంటారు అనమాట. చక్కగా వస్త్ర లాభకృతి, చక్కగా మంచి బట్టలు వేసుకుంటారు, సంతోషంగా ఉంటారు, ఆరోగ్యపరంగా అన్ని ప్రకారంగా బాగుండి చక్కగా బిందాస్ లైఫ్ అన్నట్టు ఉంటారండి. చాలా బాగుంటుంది. 11th house లో కుజుడు ఉంటే కనుక పొలిటీషియన్లకు కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానివ్వండి, పర్టికులర్గా నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత మిలిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా అద్భుతంగా ఉండే టైం అని చెప్పుకోవాలన్నమాట. అది ఈ టైం వీళ్ళకి 2 months ఉంటుంది. ఓకే. సో ఫెబ్ అండ్ మార్చ్ కూడా ఉంటుంది. ఏప్రిల్ 1st week కూడా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఒక మంచి టైం అనే సింహరాశి వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట. అందులో 6th aspect ఉండాలి కదా, ధనం ప్రకారం కూడా చక్కగా టయానికి ధనం వచ్చేసి అన్ని అనుకున్న పనులు అంటే అనుకున్న వీటికి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్క విషయం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ డబ్బుని కానీ వీళ్ళ ఆస్తులు కానీ దొంగతనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థెఫ్టింగ్ ఈజ్ పాసిబుల్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రక్షన్. అంటే అనవసరంగా డబ్బు టూ మచ్ ఇంపల్సివ్ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట ఏదో 15,000 ఒక బడ్జెట్ హోటల్కి వెళ్ళిపోవాల్సిన సడన్గా లగ్జరీ హోటల్కి వెళ్ళిపోవటం, సింపుల్గా ఫుడ్ చేసుకున్న వాళ్ళు 5 స్టార్కి వెళ్ళిపోవటము, ఏదో అనవసరం ఉన్నా లేకపోయినా కానీ ఒక కాస్ట్లీ జ్యూవెలరీ అలా తీసేసుకోవటం, అంటే థాట్లెస్గా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది ఒక్కటే తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. తర్వాత మనకి శుక్రుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండి 7th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి ఇది కూడాను చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే శుక్రుడు కూడా చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారు అన్నమాట ఈ రాశి వాళ్ళకి. ఎలా అంటేనండి వీళ్ళకి టయానికి మంచి ఫుడ్ తింటారు,
అది ఫస్ట్ ఒక తర్వాత ఫ్యామిలీతో చక్కగా గడుపుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల మన మహర్షులు ఏం చెప్తారంటే దుఃఖనాశం, మహాశోక్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనమాస్తి, అష్టమే భృగునందనే. 8th హౌస్లో కనుక శుక్రుడు ఉంటే చాలా చక్కటి యోగ్యత. 8th హౌస్లో ఓన్లీ ఒక ప్లానెట్ మంచి బాగా చక్కగా కలిగించేది అంటే శుక్రుడు అండి. 8th హౌస్ దుస్థానం అంటారు, అందులో ఏ ప్లానెట్ ఉన్నా మంచి చేయదు. సో కానీ శుక్రుడు ఉండటం మాత్రం చాలా యోగ్యతను ఇస్తాడు అనమాట. సో ఏమవుతుందంటే ఇక్కడ విచారం, అప్పటిదాకా ఏదైనా విషయం గురించి బాధపడుతూ ఉంటే ఆ విచారం తొలగిపోతుంది, మహాసుఖం వచ్చేస్తుంది, బంధుమిత్రులతో చక్కగా కలిసేసి ఒక ఇష్టాగోష్ఠి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో రాజదర్శనం అంటారు, అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కలవటం, బాస్ లాంటి ఫిగర్స్ని కలవటం, ఆఫీస్లో సీనియర్ మోస్ట్ పర్సన్ కలవటం, వాళ్ళకి కావాల్సిన వాటిని ప్రపోజల్ కనుక చేసుకోవటం, వాళ్ళని మెప్పించుకొని వీళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని వీళ్ళకి కావాల్సిన అన్ని తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కీర్తివంతంగా ఉంటుంది, అన్ని విధాల అభివృద్ధి ఉంటుంది. టైమ్లీ మంచి ఫుడ్ కూడా తినేసి ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందండి. అంటే ఓవరాల్గా సింహరాశి కనుక చూసుకుంటే ఒక బెస్ట్ టైం ఆల్మోస్ట్ వచ్చే 2 months వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. దీనిలో వాళ్ళు ఎన్కాష్ చేసుకో. సో మరి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే ఎలా ఉండబోతుందండి? మనకి మహర్షులు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని ఇచ్చారంటే అంగగోచారం అని. దీని ప్రకారం నక్షత్రం ప్రకారం కూడా ఏ ప్లానెట్ ఎలా ఉంటుంది రిజల్ట్ ఉందో చూసుకోవచ్చు. మకా నక్షత్రం కనుక చూసుకుంటే ఇందులో వాళ్ళకి 3 విధాలు చాలా బాగుంటుంది, 2 విధాలు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఫస్ట్ ధన ప్రాప్తి, ఫస్ట్ వీక్లో ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధనానికి ఇబ్బంది పడతారు. తర్వాత రాజ్య లాభం, ఎవరైనా కనుక ప్రమోషన్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేసుకుంటుంటే ఇది ఒక మంచి టైం. అలానే పొలిటీషియన్స్ కానివ్వండి, తర్వాత మనకి లీడర్షిప్ లెవెల్లో ఉంటారు, మిడ్ లెవెల్ మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్, తర్వాత నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళకి అధికారం, చాలా ప్రమోషన్స్ అవన్నీ వచ్చేసి వాళ్ళకి ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసే అవకాశం వీళ్ళకి వచ్చేస్తుందండి. అంతేకాకుండా క్షేమంగా ఉంటారు. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడాను ఎలాంటి అంటే బ్యూటీకి సంబంధించి, సుఖానికి సంబంధించిన వాటిలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఉబ్బా నక్షత్రం, 4వ పాల్గొన నక్షత్రం అంటారు. వీళ్ళకి కూడాను ధనప్రాప్తి చక్కగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది. అయితే వీళ్ళకున్న ఒక్క ప్రాబ్లం ఏంటంటే 2 ప్రాబ్లమ్స్. ఒకటి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇది కూడా బుధుని ద్వారా వస్తుంది. అంటే వాళ్ళకి ప్రాపర్గా డెసిషన్ తీసుకునే అవకాశం లేకుండా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి ఎటు వెళ్తే ఏమవుతుంది, ఒక డైరెక్షన్ లెస్గా ఉంటారు. ఈ టైంలో వీళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కలిసినా, లేదంటే మంచి ఆస్ట్రాలజర్ని కలిసినా కానీ వాళ్ళకి ప్లానెటరీ కాంబినేషన్ చూసి ఈ కన్ఫ్యూజన్ ముందు తర్వాత ఎలా ఉంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళకి మంచి డైరెక్షన్స్ ఇస్తారండి. అలానే హెల్త్, వీళ్ళకి 2 విషయాల ఛాలెంజ్, ఫైనాన్షియల్ క్రైసిస్, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంది, ఈ మంత్ అంతా క్షేమప్రదంగా ఉంటారు, రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వీటిని గమనించుకొని చక్కగా ప్లాన్ చేస్తే బాగుంటుంది. మెయిన్ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి వైనాశిక నక్షత్రం అంటే 23వ నక్షత్రం వల్ల మార్స్ ఉండటం వల్ల పునర్వసు మీద వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మకా నక్షత్రం వాళ్ళకు కూడాను వేరే వాళ్ళు వీళ్ళని చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలా అంటే ముందుగానే ప్రికాషన్స్ తీసుకొని అంటే కాన్షియస్గా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చండి. రైట్. సో మరి వీళ్ళకి సింహరాశి వారికి ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి? ఫస్ట్ అండి వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుందండి. అంటే మనకి కొంతమందికి ఏమవుతుందంటేనండి ప్లానెటరీ కాంబినేషన్ పాజిటివ్గా ఉన్నా, అనుకూలంగా ఉన్న పాపం వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. దాంట్లో చాలా కారణాలు ఉంటాయి. ఒకటి దశాభుక్తి కానివ్వండి, కొన్నిసార్లు శాపాలు, ఏడుపులు, ఈ పర్టికులర్ యంగ్ పీపుల్కి చాలా ఎక్కువ ఉంటాయండి. నాకు ఈ మధ్య కాల్స్ కూడా అవే వస్తున్నాయి. 16 to 25 years ఏజ్ మా అమ్మాయి బాగా చదువుతుందండి, అప్పటిదాకా చిన్నపిల్లగా ఉండి ఎడాల్సింటికి వెళ్ళిపోయారండి. తర్వాత ప్రమోషన్స్ కూడాను అరౌండ్ 35 ఏజ్ 25 ఏజ్ వాళ్ళకి ప్రమోషన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి. అవన్నీ స్ట్రక్ అయిపోవడం, వాళ్ళ పొలిటికల్ వీళ్ళకి ఏమంటారండి ఒక ప్రమోషన్స్ వచ్చే టైంలో వీళ్ళు ఉన్నారండి. బట్ స్టిల్ వీళ్ళు కనుక రాలేదు అనుకుంటే కనుక రాజశ్యామల ఒక ఉపాసన చేసుకొని లేకుంటే మాతంగి ఇప్పుడు వచ్చే నవరాత్రులు కూడా రాబోతున్నాయి కాబట్టి అండి ఆ నవరాత్రులు చక్కగా వాళ్ళంతా వాళ్ళు జరుపుకున్నా కానీ, లేదంటే ఆ టైంలో ఒక హోమం చేయించుకున్న రాజశ్యామల హోమం చేయించుకున్నా కానివ్వండి, 1 day కానీ 2 day కానీ వాళ్ళ శక్తి వాళ్ళది అధికార ప్రాప్తి వస్తుంది, వీళ్ళకి కంట్రోల్ వస్తుంది జనాల మీద అండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి మీరు చెప్పిన రాజ్యలాభం అని చూపిస్తుంది అన్నమాట. బట్ స్టిల్ వాళ్ళు అనుభవించాలి కాబట్టి కొంతమందికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే ఇది చేస్తే చాలా బాగుంటుంది. రెండోది హెల్త్ కాంప్లికేషన్స్ అందరికీ చూపిస్తుందండి. ఈ రాశి వాళ్ళకి మోడరేట్ నుండి సివియారిటీ బట్టండి. మృత్యుంజయ మంత్రాన్ని చక్కగా జపించుకొని వాళ్ళకి అమావాస్య రోజున
ఒక రుద్రాభిషేకం చేయించుకుంటే ఏదైనా టెంపుల్లో బాగుంటుందండి. వాళ్ళ హెల్త్ కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు అమృత మృత్యుంజయ పాశుపత హోమం కనుక చేయించుకుంటే ఆ హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. అంటే కొంతమంది సీరియస్ హెల్త్గా ఉంటుందండి, ఐసీయూ దాకా వెళ్ళిపోవడం, హార్ట్ అటాక్ దాకా వెళ్ళిపోయే ప్రాబ్లమ్స్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకున్న సివియారిటీని బట్టి మనం రెమెడీస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంతే కాకుండా మనకి హెల్త్ ధన ప్రాబ్లం కూడా చాలా మందికి చూపిస్తూ ఉందండి. నేను వీళ్ళకి మనకి హైదరాబాద్కి దగ్గరలోనే మనకి శంషాబాద్ తర్వాత ఒక 30 కిలోమీటర్స్ తర్వాత పెంచర్ల అని ఒక గ్రామం ఉందండి విలేజ్లో. అక్కడ స్వయంభూ కలిసిన అనంత పద్మనాభ స్వామి మహాలక్ష్మి అమ్మవారితోటి శ్రీదేవి, భూదేవి, గోదాదేవితో ఉన్నారండి. అక్కడ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయండి. నేను పర్సనల్గా వెళ్ళి చూస్తే, అంటే అంతకుముందు నేను 1 వీక్ డీప్ మెడిటేషన్లో ఉండి ఒక పిలవటంతో అక్కడికి వెళ్ళానండి. ఆ టెంపుల్ అది చూసిన తర్వాత ఆ పూజారి గారు లోనకి రమ్మన్నారండి. చూసి ఆ వైబ్రేషన్స్ నేను తట్టుకోలేకపోయానండి. అంత వైబ్రేషన్స్ ఉన్నాయి. నేను అడిగానండి, ఏమో తెలియదండి, ఇది ఎప్పటి నుంచో అనాది స్వయంభూ అంటే ఎప్పటి నుంచో ఉన్నారండి, దీనికి టైం అదేం లేదండి. ఆ గుడికి 25 to 30 acres ల్యాండ్ ఉందంట. ఈ హైదరాబాద్లో చూడండి అంట. అసలు అమేజింగ్ అనిపించిందండి. అందుకని ఎవరైతే గనక ధనంతో ఇబ్బంది పడుతున్నారో, తర్వాత బంధనం అని చెప్పాను చూసారా, అది బుధుడు వల్ల వస్తుందండి. ఎందుకంటే బుధునికి అధిష్టాన దేవుడు విష్ణుమూర్తి, అనంత పద్మనాభ స్వామి విష్ణుమూర్తి సాక్షాత్ అక్కడ ఉన్న దర్శనం చేసుకొని, అక్కడ అమ్మవారు కనుక ఉన్నారు, శుక్రవారం వెళ్ళి కనుక పూజ చేయించుకోగలిగిన, లేదంటే బుధవారం వెళ్ళేసి బుధుడికి నమస్కరించుకొని మనకి ప్రదక్షిణాలు చేసినా కానీ వాళ్ళకున్న ఆ బుధ గ్రహంలో పర్టికులర్ సాఫ్ట్వేర్ పీపుల్కి బుధుడు చాలా స్ట్రాంగ్ ఉండాలండి. బిజినెస్ పీపుల్ కూడా బుధుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత ఇలాంటి మాటలు మీలాగా యాంకరింగ్ మాటలు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, స్పోక్స్ పర్సన్ లాగా, తర్వాత ప్రాసెసింగ్ చేసేవాళ్ళు, బుధ ఇస్ అ ప్రాసెసర్ అండి. ఇలాంటి వాళ్ళకి అక్కడ చాలా బాగుంటుందండి. అట్లానే ఆ దేవస్థానం వాళ్ళు కూడా చాలా సర్వీసులు అవన్నీ ఆఫర్ చేస్తున్నారండి, చాలా బాగుంది. వాటిని సద్వినియోగం చేసుకుని అక్కడ దర్శనం చేస్తే ముందు టైం స్పెండ్ చేస్తే ఒక మెడిటేషన్ లాగా చేసుకుంటా ఖచ్చితంగా చేసుకోవచ్చు అంటే. సో అది సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇలా రెమెడీస్ అంటే వాళ్ళకి. చాలా సంతోషం అండి. సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందో తెలియజేశారు సురేష్ గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.